ఒకానొక సందర్భంలో ఈ పాండవులు కౌరవులు అందరూ కలిసి వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాలి అని సంకల్పం చేసుకున్నారు. ఎందుకు వేటాడాలి అంటే వేట 2 కారణముల చేత ఆడతారు. ఒకటి, పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు కదా, బాణప్రయోగంలో గురి చూసి కొట్టడం వేరు, నిలకడగా అక్కడే ఉన్నదాన్ని ఏదో అలా వెళ్ళిపోతున్న దాన్ని కొట్టడం వేరు. నిజంగా అరణ్యంలో స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడిపోయినటువంటి ఒక క్రూర మృగం మాటు వేసి మీద పడుతుంది. అదే మామూలుగా మీద పడదు. అది కూడా చంపడానికి వచ్చిన వాడు ఎంత తెలివిగా వస్తాడో అది కూడా అంత తెలివిగా ఉండి మీద పడుతుంది. ఎక్కడో దాక్కుని బాగా దగ్గరలో ఉన్నాడు, దొరికాడన్నప్పుడు ఒక్కసారి దూకి మీద పడుతుంది. ఆ దూకి మీద పడేటప్పుడు జంకకుండా, ఒక్క క్షణం వ్యవధానం తీసుకోకుండా అటు తిరగాలి, గురి చూడాలి, బాణతూణీరంలోంచి బాణాన్ని తీయాలి, వింటినారికి సంధించాలి, గురి చూడాలి, చేతులు వణకకూడదు. గురి చూసి మర్మస్థానంలో ఎక్కడ తగిలితే ఇక మళ్లీ మీద పడకుండా గాలిలోకి ఎగిరినట్టు కింద పడిపోతుందో అలా కొట్టాలి ధైర్యంగా. దానికి అవకాశం ఎక్కడ లభిస్తుంది? అరణ్యంలో లభిస్తుంది, సహజంగా తిరుగుతుంటాయి కాబట్టి. అలా మరి సంపత్స మృగాల్ని అంటే క్రూర మృగముల యొక్క సంఖ్య పెరిగిపోతే అవి జనపదాల మీద పడిపోతుండేవి. అప్పుడు వాటి సంఖ్య తగ్గించేవారు తప్ప నిష్కారణంగా వెళ్ళి అదే పనిగా వాటిని వేటాడేయడం, వాటిని చంపేయడం, వాటి తోళ్లు వచ్చేయడం, వాటి గోళ్లు ఎత్తుకొచ్చేయడం, ఇటువంటి పిచ్చి పనులు చేసేవారు కాదు. అవి ప్రజలు చేసేవి కావు, రాజులు చేసేవి. దానికో లెక్క ఉండేది, దానికో హద్దు ఉండేది, దానికో పద్ధతి ఉండేది. అందుకని వాళ్ళు వేటాడేవారు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ విద్యా కౌశలాన్ని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి గురువు గారి యొక్క అనుమతి తీసుకోవాలి కదా ఏదైనా పని చేసేటప్పుడు. అందులో విలువిద్యా సంబంధమైన విషయం. ఇంతమంది వెళ్ళి అరణ్యంలో వేటాడాలి. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, గురువుగారు మేమందరం వేటాడడానికి వెడుతున్నాం, తప్పకుండా అబ్బాయి శుభం భూయాత్ వెళ్ళిరండి అన్నాడు. అరణ్యానికి వచ్చారు. ఇంకా వేటకెడతారు. వేటకెళ్ళేటప్పుడు మామూలుగా వేటకెళ్లారు, ఏదో వలలు కూడా తీసుకెడతారు. ఎందుకంటే ఏదో క్రూర మృగం పడింది అనుకోండి, వెంటనే వల పన్ని దాన్ని అందులో పట్టుకోవాలి. వేట కుక్కల్ని తీసుకెడతారు. వేట కుక్కలని ఒక భయంకరమైనటువంటి స్వభావంతో ఉంటాయి. నేను ఇప్పుడు చూడలేదు, ఎవరో మిత్రుడు చెప్పగా విన్నది ఆ వేట కుక్క గురించి. అది తోకని అవసరమైతే మూత్ర విసర్జన చేసి మట్టిలో తిప్పుతుంది. తిప్పి ఎగిరి క్రూర మృగం యొక్క కళ్ళ మీద కొడుతుంది. కొత్త ఇసకంతా కళ్ళల్లో పడి అంత క్రూర మృగం కూడా కళ్ళు కనపడక ఒక్క క్షణం కొట్టుకునే లోపల వేటగాడు బాణం వేస్తాడు. నేను వేటగాళ్లు తమతో వేట కుక్కల్ని తీసుకెడతారు. ఆ వేట కుక్కల్ని తీసుకెళ్లారు. తీసుకెడితే దగ్గరున్న వేట కుక్కలు అర్జునుడు వాళ్ళందరూ ఏదో శిబిరం వేసుకున్నారు. ఆ శిబిరం తర్వాత రోజు వేటాడాలి వాళ్ళు. అందులో పడుకున్నారు. ఇంకా రాత్రి అవ్వాలి, పడుకోవాలి. ఏదో పలహారం చేశారు, కూర్చున్నారు. అటు వెళ్ళాలి, మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ కుక్క ఏం చేసిందంటే అక్కడ ఉండకుండా ఉన్నది ఊరుకోకుండా అలా వెళ్ళింది అరణ్యంలోకి. అది వేట కుక్క కదా, వీళ్ళు ఉన్నట్టు అది ఎందుకుంటుంది, అది వెళ్ళింది. వెళ్ళేటప్పటికి దానికి అప్పటి వరకు రాజకుమారుల్ని చూడడం అలవాటు, నగరంలో ఉన్నటువంటి నాగరికుల్ని చూడడం అలవాటు. దానికి కొంచెం విచిత్రంగా కనపడ్డాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి మురిగింది. మొరగడం అంటే ఏమిటండి? అది మురుగుతుంది కాబట్టే కుక్కకి పేరు అది వచ్చింది. భై అన్న శబ్దం వస్తుంది కుక్క మురిగితే. భై అన్న రవం చేస్తుంది కాబట్టి భైరవ దాని పేరు. అది కుక్క మురిగితే నోరలా తెరిచి ఉండదు, ఇలా 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 ఆడుతూ ఉంటుంది. అది మురిగింది 2 మాటలు. ఆ సాధన చేస్తున్న వ్యక్తి చూశాడు. ఆయనకి కోపం వచ్చింది. ఏమిరా, నేను బాణప్రయోగం చేసి లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టి సాధన చేస్తుంటే ఈ కుక్క ఇలా మురుగుతోంది, వేట కుక్క ఎవరిదోనని ఆయన 7 బాణములు ఏకకాలంలో వింటినారికి సంధించాడు. 7 బాణములను ఎలా ప్రయోగించాడంటే, బౌ అని ఇలా నోరు మూసే లోపల ఇలా నోరు తెరిచిన కుక్క మళ్ళీ ఇలా నోరు ముయ్యకుండా మళ్ళీ బౌ అనకుండా 7 బాణములు కొట్టాడు నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. 7 బాణములతో నిండిపోయిన నోటితో కుక్క పరిగెత్తుకొచ్చింది. అందరూ బయటికి వచ్చి కుక్క వంక చూశారు. కుక్క నోట్లోకి 7 బాణాలు ఇలా ఎవడు కొట్టాడు? ఆశ్చర్యం కదా, ఇది అంత తేలికైన విషయం కాదు. ఇంత గొప్పగా కొట్టగలిగిన వాడు ఎక్కడుంటాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి, ఈ కుక్క ఎటెళ్ళిందో మనం కూడా అటెళ్ళి చూడాలి అసలు ఆ వ్యక్తి ఎవరో అని బయలుదేరారు.